ఏపీ కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. ఉగాది తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ క్రమంలో శాఖల పునర్వ్యవస్థీకరణ మీద ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలియవస్తుంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినందున ఆయనకు ఏ శాఖను కేటాయించబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయనకు ఒక కీలక శాఖను కేటాయించబోతున్నారనే ప్రచారము జనసేన వర్గాల్లో జోరందుకుంది. ఇంతకు ఆయనకు ఏ శాఖను కేటాయించబోతున్నారు, అందుకు గల కారణాలేంటో ఈ షెడ్యూల్లో చూసేద్దాం. ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. దీనికి పలువురు నేతల పేర్లు వినబడినా చివరకు జనసేన నుంచి నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన రెండూ అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వగా అందులో ఒక స్థానాన్ని నాగబాబుకు కేటాయించారు. దీంతో ఇక ఆయన మంత్రిగా ప్రమాణం చేయడం కేవలం లాంఛనమేనని తెలుస్తోంది. నిజానికి గత 4-5 నెలల నుంచి ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి వార్తలొస్తున్నాయి. కేబినెట్లో మంత్రులుగా ఉన్న 2-3 పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వటమా లేక వారి శాఖలు మార్చటమా అనే అంశంపై సీఎం ఇప్పటికే కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే గత రాజ్యసభ ఎన్నికల్లో సీటును వదులుకున్న నాగబాబుకు మంత్రి పదవి ప్రస్తావన రావడం, దీనిపై ముఖ్యమంత్రితో జనసేన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా భేటీ కావటం జరిగింది. ఆ సమావేశంలో నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని అప్పట్లో టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అప్పటికీ నాగబాబు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా లేకపోవడంతో ఆయనను శాసనమండలికి పంపిన తర్వాతే మంత్రిగా ప్రమాణం చేయించాలని జనసేన నిర్ణయించినట్టు కూడా వార్తలు వినిపించాయి. నాటి నుంచే నాగబాబు మంత్రి ఎప్పుడవుతారనే చర్చ మొదలైంది. ఈలోపు 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వగా అందులో ఒక స్థానాన్ని నాగబాబుకు కేటాయించారు. మరోవైపు ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణకు కూటమి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు 2 శాఖలు అప్పగించాలని కూడా మౌలికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న శాఖలలో 2 కీలక శాఖలను నాగబాబుకి ఇవ్వాలని, ఈ విషయంలో జనసేన అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన మంత్రులైన నాదెండ్ల మనోహర్ వద్ద పౌర సరఫరాలు, వినియోగ మంత్రిత్వ వ్యవహారాలు శాఖలుండగా కందుల దుర్గేష్ వద్ద పర్యాటకంతో పాటు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలున్నాయి. ఇక జనసేనాని పవన్ చేతిలో కీలకమైన గ్రామీణ అభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలున్నాయి. దీంతో జనసేన వద్ద ఉన్న 2 కీలక శాఖలను నాగబాబుకు కేటాయించాలని జనసేనాని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనాని వద్ద పలు శాఖలు ఉండడంతో ఆయన పార్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నందున ఆయన వద్ద ఉన్న కీలకమైన అటవీ శాఖను నాగబాబుకు కేటాయించడం ద్వారా పవన్ ఇకపై మరింతగా పార్టీకి సమయం కేటాయించడం సాధ్యమవుతుందని జనసేన అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జనసేనాని ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చించి అంతిమంగా తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేస్తారని, ఉగాది కాగానే అనుకున్న ప్రకారం ఆ శాఖల బాధ్యతలు నాగబాబు స్వీకరిస్తారని భావిస్తున్నారు. మరోవైపు నాగబాబుని కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు ఇతర మంత్రుల శాఖల్లోనూ కొన్ని కీలక మార్పులుండే అవకాశం ఉందని కూడా
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే శాఖల వారీగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షల్లో ఆయా మంత్రుల సమర్థత మీద ముఖ్యమంత్రి ఒక అభిప్రాయానికి వచ్చారని, పనితీరు విషయంలో వెనుకబడి ఉన్న మంత్రులు తమ సమర్థతను నిరూపించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని, అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడి కేవలం 9 నెలలు మాత్రమే అయినందున ఇప్పుడే మార్పులు చేర్పులు చేస్తే జనంలో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జనసేన ఆవిర్భావం నుంచి శ్రమిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి దక్కడంపై జనసేన వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆ ముహూర్తం కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.